రైల్వే కోడూరు నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ అయిన రైల్వే కోడూరు పట్టణంలో కనీస వసతులు లేక శ్మశాన వాటిక సమస్య తీవ్ర రూపం దాలుస్తుంది. అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి కూడా ప్రజలు నానా తంటాలు పడుతున్నప్పటికీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఈ సమస్యకు మోక్షం లభించడం లేదు. గతంలోనూ అడ్డంకులు. పట్టణంలోని శ్మశాన వాటికను అభివృద్ధి చేయడానికి గతంలో కొందరు ప్రముఖులు స్థానికుల ముందుకు వచ్చి కమిటీగా ఏర్పడ్డారు. అయితే కొన్ని స్వార్థపూరిత రాజకీయాలు, కొందరి అడ్డపుల్లల కారణంగా ఈ కార్యం మధ్యలోనే ఆగిపోయింది. ఫిబ్రవరి 26, 2024 అప్పటి శాసనసభ్యులు కోరముట్ల శ్రీనివాసులు చొరవతో ఏపీఎండీసీ నిధులతో క్రిమిటోరియం దహన వాటిక మంజూరైంది. దీనికి సంబంధించిన భవన నిర్మాణ పనులను స్థానిక వైకాపా నేత ఒకరు అసంపూర్తిగా నిర్మించి వదిలేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ దహన వాటికకు అవసరమయ్యే 3 ఫేజ్ కరెంటుకు, అక్కడికి వచ్చే ప్రజల కొరకు బాత్రూమ్ సౌకర్యాల కొరకు స్థానిక పంచాయతీ నిధులు 8,50,000 ఖర్చు చేశారు. 2024 ఎన్నికలలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా అసంపూర్తిగా పనులకు సంబంధించిన నిధులను త్వరగా చెల్లించాలంటూ కొందరు వైకాపా నేతలు ఏపీఎంసీపై కోర్టును ఆశ్రయించారు. దీంతో ఏపీఎండీసీ అధికారులు మంజూరు చేసిన నిధులను నిలిపివేశారు.